హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. పాలిటీకి సంబంధించి 2024 సెప్టెంబర్ గాను మీకు కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను కంపైల్ చేసి ఈ వీడియోలో ప్రొవైడ్ చేయబోతున్నాను. మీకు పిఐబి నుంచి కానీ, విజన్ ఐఏఎస్ నుంచి కానీ, దా హిందూ నుంచి కానీ ఏ పాయింట్ కూడా వదలకుండా మీకు ఇంపార్టెంట్ ఉన్నవన్నీ నేను ఈ వీడియోలో మీకు కవర్ చేయబోతున్నాను. అన్ని సోర్సెస్ రీసెంట్గా వచ్చిన న్యూస్లు కానీ, ఆర్టికల్ కానీ అన్నీ కవర్ చేసి నేను మీకు ఈ వీడియోలో షార్ట్ అండ్ స్పీడ్గా చెప్పబోతున్నాను. మీ ఎగ్జామ్కి ఎంత కావాలో అంత చెప్పబోతున్నాను. సో మీకు కరెంట్ అఫైర్స్ అంటే చాలా చాలా ఛానల్స్లో చాలా వరకు మీకు అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే మన వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు కదా. మీకు కోడింగ్తో, ఇమేజెస్తో మీకు ఇంట్రెస్టింగ్గా, మీకు గుర్తుండేలాగా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా నేను మీకు అందజేస్తూ ఉంటాను ఎప్పుడు. అలానే ఈ వీడియో కూడా మీకు ఇమేజెస్తో, కోడింగ్తో మంచిగా లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా నేను మీకు చెప్పబోతున్నాను. అయితే స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ వేసి దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళారు అంటే నాకు బూస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను మీకు తీసుకొని రావడానికి హ్యాపీగా ఉంటుంది. సో సెప్టెంబర్ నెలకు గాను 2024 గాను సంబంధించి మనం చూసుకున్నామంటే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రాపగండా ఏదైతే ఉందో దానికి సంబంధించి హై లెవెల్ కమిటీని ఒకదాన్ని అపాయింట్ చేశారు. అది రిపోర్ట్ సబ్మిట్ చేసింది అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ మన రామ్నాథ్ కోవింద్ గారి మనకి ప్రెసిడెంట్షిప్లో, చైర్మన్షిప్లో ఈ ఏదైతే హై లెవెల్ కమిటీని వేశారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం అని చెప్పి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏం లేదు, మనకి ఎలక్షన్స్ ఇప్పుడు చూసుకున్నాము అంటే లోక్సభకి, ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా వరకు ఈ రెండు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ఓకే. అండ్ లోకల్ బాడీ ఏదైతే ఎలక్షన్స్ ఉంటాయో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి కొద్దిగా టైం డిఫరెంట్ ఉంటుంది. 2 సంవత్సరాలు గాను, 1 సంవత్సరం గాను, మినిమం 1 సంవత్సరం 2 సంవత్సరాలు డిఫరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకో లాజిక్ కూడా చూసుకున్నాము అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎలక్షన్స్ ఉన్నాయంటే ఢిల్లీలో మళ్ళీ వేరే నెలలో, వేరే సంవత్సరంలో ఎలక్షన్స్ ఉంటాయి. అన్నీ ఒకేసారి జరగట్లేదు ఎలక్షన్స్. అయితే ఇప్పుడు ఇచ్చిన ప్రాపగేషన్ ఏంటంటే మొత్తం ఇండియా మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్లు జరగాలి. అన్ని స్టేట్స్లో ఒకేసారి ఎలక్షన్లు జరగాలి. ఒకే రోజు కాదండి, ఇంపార్టెంట్ పాయింట్, ఒకే రోజు కాదు, ఒకేసారి జరగాలి అంటున్నారు. ఒకేసారి జరగాలి, రైట్. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఫేజ్ 1 ఫేజ్ 2 అని ఉంటుంది. మనం ఇప్పుడు కూడా చూసుకున్నాము ఫేజ్ 1 ఫేజ్ 2 రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో చూసుకున్నామంటే ఒక 15 రోజులు, ఒక 20 రోజులు ఎంతో అంత టైం స్పాన్ ఇచ్చేసి 1వ తారీఖు ఈ స్టేట్కి ఎలక్షను, 3వ తారీఖు ఈ స్టేట్ ఎలక్షను, 5వ తారీఖు ఇంకో స్టేట్ ఎలక్షన్స్. సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఒక నెలకు గాను ఒక 15 రోజులు, రోజుల్లో మన నేషన్ మొత్తం, ఇండియా మొత్తానికి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోవాలి అనే ప్రాపగండాతో ఒక హై లెవెల్ కమిటీని వేశారు. ఆ హై లెవెల్ కమిటీ ఏం చెప్పిందయ్యా? ఆ లెవెల్ కమిటీ మనకు చైర్మన్ గారు ఎవరు దానికి అంటే మన ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు దాన్ని అధ్యక్షత మనకి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అయితే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళు వేరియస్ ఫ్యాక్ట్స్ చెప్పారు. మనకి ఈ సంవత్సరం 2024లో మీకు ఎలక్షన్స్ కూడా జరిగి ఉన్నాయి. దానికి గాను మనం స్టేట్ ఎలక్షన్స్ జరిగినాయి, సెంట్రల్ ఎలక్షన్స్ జరిగినాయి. సో అందుకని ఎలక్షన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ న్యూస్ మన ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం చదువుకోవాలి కూడా. ఎలక్షన్స్కి సంబంధించి క్వశ్చన్ మీ ఎగ్జామ్లో పడే ఆస్కారం చాలా ఎక్కువ. సో అందుకని మనం చూసుకుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి చూసుకున్నాము అనుకుంటే దీన్ని మనకి సైమల్టేనియస్ ఎలక్షన్ అని కూడా అంటారు. సైమల్టేనియస్ ఎలక్షన్స్ గతంలో జరిగినాయి అంటే అవును జరిగినాయి. గతంలో కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగినాయి. కాకపోతే మనకి 1951, దాని తర్వాత 1957, దాని తర్వాత 62, 67 ఈ టైంలో మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగినాయి. కాకపోతే ఏమైపోయిందంటే 68, 69లో ఏదైతే ఈ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ కొద్దిగా డిజర్ప్ట్ అయిపోయినాయి. ఎందుకంటే ఒక థీమ్లో ఒక నీట్గా వెళ్తూ ఉన్నాయి. అందరికీ 67 వరకు మంచిగా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అందరికీ ఒకేసారి ఇండియా మొత్తంలో ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఒకసారిగా 1968లో ఏమైపోయింది అంటే కొద్దిగా ఆ టైంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్లు జరపాల్సి వచ్చినాయి. అప్పుడున్న గవర్నమెంట్ ఏమైపోయిందంటే కొన్ని స్టేట్స్లో కొన్ని చోట్ల కొద్దిగా డిజల్యూషన్స్ జరిగిపోయినాయి. సో ఆ స్టేట్స్ వరకు మళ్ళీ ఎలక్షన్ జరపాలని అనిపించింది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే 28 స్టేట్స్ గాను మనకి 28 ఒకేసారి జరిగినాయి. మనకి 1951, 57, 62, 67 ఇలా ఈ స్పాన్స్లో ఈ 4 సార్లు ఏమైపోయినాయి అంటే ఒకేసారి 28 స్టేట్స్కి జరిగినాయి. కాకపోతే ఇంకోసారి నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ ఒకేసారి జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఇందులో కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు కొన్ని ప్రీమెచ్యూర్ డిజల్యూషన్స్ అయిపోయినాయి. ప్రీమెచ్యూర్ అంటే కంప్లీట్గా 5 years అవ్వకముందే ప్రీమెచ్యూర్గా డిజల్యూషన్ అయిపోయింది. అసెంబ్లీస్ ఏమైపోయినాయి అంటే డిజల్యూషన్ అయిపోయినాయి, రైట్. వేరే కారణాలు అనుకోవచ్చు. ఒక కారణం ఉండదు కదా. ఒకసారి అక్కడ ఏదో ఒక గొడవలు అయ్యి, అల్లర్లు అయ్యి ఆ టైంలో అక్కడ గవర్నమెంట్ కుప్పకూలిపోయి ఉండొచ్చు. సో ఇలా ఒకేసారి ఏమైపోయినాయి అంటే 4 నుంచి 5 రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్స్ మళ్ళీ రీజనరేట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఎలక్షన్స్
పెట్టాల్సి వచ్చింది. సో ఆ టైంలో ఏమైపోయింది అంటే మనకి 1968, 69 టైంలో మనకి ఇలా జరగటం వలన ఏమైపోయింది అంటే ఒకేసారి ఏదైతే సైమల్టేనియస్ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ అప్పుడే ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. 67, 68లో జరగాల్సిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడు మళ్ళీ జరగబోతుంది. రైట్. సో దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ చూసుకుంటే మనకి ఎందుకయ్యా ఇప్పుడు అవసరం ఏందయ్యా దీనికి సంబంధించి అని చూసుకుంటే ఫ్రీక్వెంట్ ఎలక్షన్ డిలేస్ మనకి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ డ్యూ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ లాంచ్ చేశారండి. గవర్నమెంట్ ఏదైనా ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒకటి బేటీ బచావో బేటీ పచావో అని చెప్పి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది అనుకుందాము. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసిందయ్యా అంటే మోడీ గారు ఏం చేశారయ్యా అంటే అందరికీ ప్రతి స్టేట్‌కి ఒక 70 కోట్లు అందరికీ పంపిస్తూ ఉన్నారు. కాకపోతే ఏపీ స్టేట్‌లో ఏమైపోయినాయి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ టైంలో ఏం చేయాలి? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తింపజేస్తూ ఉంటుంది. ఆ టైంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది? ఈ 70 కోట్లు మన దగ్గరికి రావడానికి లేదు. ఎందుకు లేదు అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ఏ ప్రభుత్వ పథకాలు ఏవి రన్ అవ్వడానికి లేదు. ఓకే. ఎందుకు రన్ అవ్వడానికి లేదు అంటే మనకి ఏదైతే ఓటర్స్‌ని ప్రభావితం చేసే ఆస్కారం ఉంది కాబట్టి మనకి రావడానికి ఆస్కారం లేదు. సో ఇలాంటి సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇలాంటి కొన్ని స్టేట్స్‌లో జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతూ ఉంటాయి. ఓకే. స్కీమ్స్ గానీ డెవలప్మెంట్ ఏదైనా రోడ్లు వేద్దామన్నా సరే రోడ్లు వేయడానికి లేదు. ఆ టైంలో మనకి మోడీ గారు ఏం చేశారు? అన్ని స్టేట్స్‌లో తొందరగా రోడ్లు వేయండి అని చెప్పి అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక 5,000 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారనుకుందాము. కానీ ఏపీ స్టేట్‌కి రావడానికి లేదు. ఎందుకు లేదయ్యా అంటే ఆ టైంలో ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత అయిపోతాయి. 6 నెలల తర్వాత, 5 నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోతాయిగా అంటే 6 నెలల తర్వాత, 5 నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోతాయి. ఈ ఫండ్స్ కూడా అయిపోతాయి అప్పటికి. రైట్. సో అందుకని ఇదంతా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక హై లెవెల్ కమిటీ వేశారు. వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. సింక్రనైజేషన్ ఆఫ్ ఎలక్షన్స్ మనకి 2 ఫేజెస్‌లో చేయండి. 2 ఫేజెస్‌లో సింక్రనైజ్ చేయండి. ఒకేసారి ఇప్పుడంటే బాగా హెవీగా మనకి ఒకేసారి చాలా రోజుల తర్వాత ఒకేసారి అందరికి ఎలక్షన్స్ చేయబోతున్నాం కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. అందుకని 2 ఫేజుల్లో చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దామంటే అందరి లోక్‌సభ దాని తర్వాత అసెంబ్లీ అన్ని స్టేట్స్‌లో లోక్‌సభ, అసెంబ్లీ అందరిని ఒకేసారిగా ఎలక్షన్స్ చేపిచ్చేద్దాం. ఇండియా మొత్తంలో ఉన్న స్టేట్స్ అన్నిటికి ఎమ్మెల్యేలు అండ్ ఎంపీలు అందరికీ ఒకేసారి ఎలక్షన్స్ చేపిచ్చేద్దాం. దాని తర్వాత సెకండ్ ఫేజ్‌లో ఏం చేద్దామంటే ఇవి జరిగిన 100 రోజుల్లోపు జనరల్ బాడీ ఎలక్షన్స్ కూడా చేద్దాం. జనరల్ బాడీ అంటే మనకి పంచాయతీ రాజ్ గానీ, దాని తర్వాత మున్సిపాలిటీస్ గానీ, వీళ్ళందరికీ సర్పంచులు వీళ్ళందరూ ఉంటారు కదా! మేయర్లు వీళ్ళందరూ వాళ్ళ ఎలక్షన్స్ జరిపించేద్దాం 100 రోజుల లోపల. సో ఓవరాల్‌గా ఏమవుతది? ఈ 100 రోజుల లోపలే అన్ని స్టేట్స్‌లో కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో ఈ రకంగా చేద్దాము 2 ఫేజుల్లో అని చెప్పి ఇక్కడ మనకేం చేశారంటే డెడ్‌లైన్ పెట్టేసుకొని మూవ్ అయ్యారు. రైట్. సో ఇలా మనకి సింక్రనైజేషన్ సంబంధించి హై లెవెల్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. రెండోది ఏమిచ్చిందయ్యా అంటే మనం చూసుకుంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉందనుకుందాము. చంద్రబాబు గవర్నమెంట్ ఎప్పుడొచ్చిందయ్యా అంటే మనకి వచ్చి ఒక సంవత్సరం అయింది. 1 ఇయర్ అయిపోయింది పదవీ కాలం అని చెప్పి అనుకున్నాము. నెక్స్ట్ ఇయర్ నువ్వు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్తింపజేసావనుకో ఈ చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలే అయింది. నువ్వు ఒక్కసారిగా ఎలక్షన్స్ అన్నావనుకో ఇప్పుడేమవుతది? అందరి కోసం అని చెప్పి బాబు గారికి ఇంకో 3 సంవత్సరాల టైం ఉంది గదా! ఈ 3 సంవత్సరాలు తీసేయాలి గదా! ఇప్పుడు ఆయన. ఈ 3 సంవత్సరాలు త్యాగం చేసుకోవాలింకా. సో, అలాంటి త్యాగాలు చేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే స్టేట్స్‌ని అయ్యా ఏం చేద్దాము అని చెప్పి స్టేట్స్‌ని వ్యూ అడగాలి. ఓకే. సో, ఈ వ్యూ అడిగే సంబంధించిలో మన కాన్స్టిట్యూషన్‌ని కూడా కొద్దిగా మార్పులు చేర్పులు చేయాలి. ఏమేం మార్పులు చేర్పులు చేయాలంటే మనకి ఒక 3 ఆర్టికల్స్‌ని కదిలించాలండి. 3 ఆర్టికల్స్‌ని కదిలించాలి. ఏ 3 ఆర్టికల్స్ అయ్యా అంటే 82A, దాని తర్వాత 83, దాని తర్వాత 324 ఈ 3 ఆర్టికల్స్‌ని డిస్టర్బ్ చేయాలి. ఏమేమి డిస్టర్బ్ చేయాలో, ఎందుకు డిస్టర్బ్ చేయాలో ఒకసారి చూద్దాము. ఏమంటున్నారంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కొన్ని ప్రపోజ్ చేశారు. ఏమైతే ద హై లెవెల్ కమిటీ హాస్ ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ ఇన్ 3 ఆర్టికల్స్ 3 ఆర్టికల్స్. ఇన్సర్షన్ ఆఫ్ 12 న్యూ సబ్ క్లాసెస్ 12 సబ్ క్లాజుల్ని యాడ్ చేయండి. 3 ఆర్టికల్స్‌ని కదిలించండి అని చెప్పన్నారు. ఏమేమయ్యా అని చూసుకుంటే 82A అనేది ఒకటి స్టార్ట్ చేయాలి. ఈ 82A అనేది ఏం చెబుతుందయ్యా అంటే ఫస్ట్ మనకి ఈ ఎలక్షన్స్ ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతున్నాయి. కాల్డ్ యాస్ అపాయింట్మెంట్ డేట్ అని చెప్పి ఒక డేట్ పెట్టేయండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి 2025 జనవరి 5వ తారీఖు. 2025 జనవరి 5వ తారీఖు.
ఈ జనవరి 5వ తారీఖు 2025 మాత్రమే ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇంకా ప్రతి 5 ఇయర్స్‌కి ఒకసారి 2024 జరిగింది కదా! దాని తర్వాత 2020 జరిగింది కదా! 29 లేదంటే 29 అనుకుందాము. 29 అంటే 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ జనవరి 5వ తారీఖు మళ్ళీ ఈ టైంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని చెప్పి అపాయింట్మెంట్ డేట్ అనేది ఒకటి కొత్తగా యాడ్ చేయండి. అపాయింట్మెంట్ డేట్ ఏ క్లాస్ ఇది? 82A. దాని తర్వాత 83. 83లో ఏం చేశారంటే మనకి డ్యూరేషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంటు, ఎంపీలు, దాని తర్వాత 172 హౌస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచరు, ఎమ్మెల్యేస్. ఎంపీలు, ఎమ్మెల్యేకి సంబంధించి నేను ఇందాక చెప్పాను కదా, బాబు గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఉంది. దాని తర్వాత ఏమవ్వాలి అంటే ఇంకో 3 సంవత్సరాలు ఇంకా కాల వ్యవధి ఉంది. కానీ ఈ 3 సంవత్సరాలు త్యాగం చేయబోతున్నారు కాబట్టి ఈ త్యాగం మ్యాండేటరీగా చేయాల్సిందే అని చెప్పి ఒక క్లాజ్ ఒకటి తీసుకొని రండి. బాబు గారు నేను చెయ్యను అంటే కుదరదు అన్నట్టు ఒక క్లాజ్ ఒకటి యాడ్ చేద్దాము అని చెప్పి ఇందులో మనకి ఆర్టికల్ 83, ఆర్టికల్ 172 రెండు యాడ్ చేయండి అని చెప్పి అన్నారు. ఓకే, అన్ఎక్స్పైర్డ్ టర్మ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పైర్డ్ టర్మ్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫుల్ టర్మ్ ఆఫ్ ద ఆఫీస్. ఓకే, దాని తర్వాత ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ ఆర్టికల్ 324 ఏంటయ్యా అంటే రిలేటింగ్ టు హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్. ఇవన్నీ ఎమ్మెల్యేలు, ఎంపీల గురించి మాట్లాడుకున్నాం కదా. మున్సిపాలిటీ అండ్ పంచాయతీలు కూడా ఇవే రూల్స్ వర్తింపజేస్తాయి అని చెప్పి ఒక ఆర్టికల్ కొత్తది ఒకటి యాడ్ చేయండి అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి బాబు గారిని అడగాలా? అవును, బాబు గారిని అడగాలి. దాని తర్వాత ఎప్పుడెప్పుడు అడగాలా అనేది చూద్దాము. బాబు గారిని ఎప్పుడు అడగాలి అంటే స్టేట్ గవర్నమెంట్ని ఎప్పుడెప్పుడు కన్సల్ట్ అవ్వాలి అంటే ఈ ఎమ్మెల్యేలు దాని తర్వాత ఎంపీల ఎలక్షన్లో స్టేట్ని సంప్రదించే అవసరం లేదు. అర్థమైందా? ఎమ్మెల్యేలు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కదా సార్ అంటే అయినా అవసరం లేదు. మీకు కావాలి అంటే పంచాయత్ మున్సిపాలిటీ ఎలక్షన్స్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ని సంప్రదించాలి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ రాటిఫికేషన్ కావాలి. 50% ఆఫ్ ద రాటిఫికేషన్, 50% అబౌవ్ స్టేట్స్ రాటిఫై చేయాలి. ఓకే, ఏమంటున్నాము? ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే ఎవరు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎలక్షన్స్ నిర్వర్తిస్తుందో ఆ ఎలక్షన్స్లో, ఇది సెంట్రల్కి సంబంధించింది కదా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కదా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలక్షన్స్ నిర్వర్తించేది. సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకి ఎలక్షన్స్ నిర్వహిస్తుందో దానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ని ఏం అడగవసరం లేదు. ఓకే, అంటే నేనేమంటున్నా అంటే బాబు గారి 2 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకో 3 సంవత్సరాలు ఉన్నాయి, 2 సంవత్సరాలు అయ్యారు, ఇంకో 3 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది. ఈ బ్యాలెన్స్ పీరియడ్ని ఆయన త్యాగం చెయ్యాలా వద్దా అని చెప్పి బాబు గారిని అడగాలా లేదా? అడగవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్దే మొత్తం పవరు. ఓకే, రైట్. సో పంచాయతీకి సంబంధించి అడగాలా లేదా అంటే పంచాయతీ ఎలక్షన్స్ ఎవరు చేస్తారయ్యా అంటే మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. సో దీనికి సంబంధించి వాళ్ళ స్టేట్ పర్మిషను సెంట్రల్ లెవెల్ తీసుకోవాల్సిందే. సెంట్రల్ ఏం చేయాలయ్యా అంటే స్టేట్ ఎలక్షన్ కమిషను ఆర్ఎల్స్ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ ఆర్ఎల్స్ స్టేట్ గవర్నమెంట్ని కన్సల్ట్ అవ్వాల్సిందే పంచాయతీ, మున్సిపాలిటీకి సంబంధించి. అండ్ దీనికి సంబంధించి 50% ఆఫ్ ద స్టేట్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 29 ఉన్నాయనుకోండి, ఇందులో 50% అంటే మనకి దగ్గరగా 14 నుంచి 15 స్టేట్స్ ఓకే ఆమోదించాలి దీన్ని. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఎలక్షన్స్ ఆ తేదీనే నిర్వహిస్తాము అని చెప్పి ఆర్టికల్ మన ఇందాక మాట్లాడుకుందాం 82A అపాయింట్మెంట్ డేట్ ఏదైతే ఉందో దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు రాటిఫై చేయాలా, రైట్? ఓకే అనాలా, అప్పుడే ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తాయి. ఓకే, ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి ఈ టాపిక్, మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఎక్కువ టైం స్పెండ్ చేసినా ఎందుకు టైం స్పెండ్ చేసాము అంటే ఇది ఇంపార్టెంట్. ఎలక్షన్స్ అడిగేవచ్చు, ఈ పేజీలోనే మీకు పక్కా ఒక మార్క్ పడే ఆస్కారం చాలా వరకు ఉంది. ఓకే, ఇవన్నీ ఫ్యాక్ట్స్, మంచి ఫ్యాక్ట్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్లాక్ కోట్ సిండ్రోమ్ ఇన్ కోర్ట్ అని చెప్పి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒకటి ఉందండి. ఏంటయ్యా ఈ బ్లాక్ కోట్ సిండ్రోమ్ అంటే మనం ఏమంటున్నామంటే దీనికి సంబంధించి ఎవరన్నారంటే మన ప్రెసిడెంట్ గారు అన్నారు. ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే సుప్రీంకోర్టులో బ్లాక్ కోట్ సిండ్రోమ్ ఒకటి వచ్చేసింది. సిండ్రోమ్ అంటే అదొక వ్యాధి అనుకోకండి, వ్యాధి లాంటిదే. ఏమంటే అసలు దీనికి సంబంధించి ఏమంటే ఏ పరిభాషలో చెప్పారంటే మనకి వైట్ కోట్ హైపర్ టెన్షన్ అని చెప్పి ఒక టర్మినాలజీ ఉంది. ఏంటయ్యా ఇది అంటే ఇంక్రీజ్ ఇన్ పీపుల్స్ బ్లడ్ ప్రెషర్. ఏదైతే హాస్పిటల్లో పీపుల్స్ బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయితే దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాము. సో అదే కామిక్ వేలో ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే బ్లాక్ కోట్ సిండ్రోము సుప్రీంకోర్టులో వచ్చేసింది అన్నారు. ఎందుకంటున్నారు అంటే ఎక్కువ కేసులు వెనకబడిపోయి ఉంటున్నాయి. యాజ్ ఆన్ ఆగస్ట్ 31, 2024 చూసుకుంటే 82,000 కేసులు, 82,884 కేసులు ఇంకా సుప్రీంకోర్టులోనే పెండింగ్లోనే ఉన్నాయి.
అని చెప్పి అంటున్నారు. సో ఓవరాల్‌గా దీనివల్ల బ్లాక్ కోట్ సిండ్రోమ్ వచ్చేసింది సుప్రీం కోర్ట్‌కి. వీళ్ళు చాలా లేట్‌గా చేస్తున్నారు అని చెప్పి అన్నట్టు కొద్దిగా మందలిస్తున్నట్టు లేదంటే కొద్దిగా వెటకారంగా అన్నట్టు అన్నారు. ఓకే. సో ఎలా గుర్తుపెట్టుకుంటాం బ్లాక్ కోట్ సిండ్రోమ్ అంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాయర్స్ ఏ కోట్ ఏసుకుంటారు? బ్లాక్ కోటేనా? మనకి డాక్టర్స్ చూసుకుంటే వైట్ కోట్ ఏసుకుంటారు. ఓకే. వైట్ కోటు దాని తర్వాత బ్లాక్ కోట్. బ్లాక్ కోట్ అనగానే మనకు గుర్తొచ్చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి రైట్ ఆఫ్ డిటైను ఇన్ ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ ఒకటి వచ్చింది. రైట్స్ ఆఫ్ డిటైను అంటే రైట్స్ ఆఫ్ సిటిజన్ అంటే ఎవరు? రైట్స్ ఆఫ్ సిటిజన్ ఎవరు? మీరు, నేను. ఓకే. రైట్స్ ఆఫ్ పోలీస్ అంటే ఎవరు? పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్‌కి సంబంధించి. అలానే రైట్స్ ఆఫ్ డిటైను అంటే ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో అవును వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి. అరెస్ట్ చేయబడ్డోళ్ళకి కూడా రైట్స్ ఉంటాయి. నన్ను వచ్చి అరెస్ట్ చేశారనుకోండి, బాబు నన్నెందుకు అరెస్ట్ చేశావు అని అడగాలి కదా మనం. ఎలా అడుగుతున్నాము? నన్ను ఎందుకు అరెస్ట్ చేశావని. ఆర్టికల్ 21 నన్నేమంటుందంటే, నేను ప్రశాంతంగా జీవించొచ్చు. నా లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని ఎవ్వరు దెబ్బతీయలేరు అని చెప్పి నాకు ఆర్టికల్ 21 చెబుతుంది. చెబుతుందా? అవును చెబుతుంది. నువ్వొచ్చేసి నన్ను అరెస్ట్ చేశావంటే నా లైఫ్ తీస్తున్నట్టేగా, నా లిబర్టీ తీస్తున్నట్టేగా నువ్వు. లేదా ఆర్టికల్ 22 ఏం చెబుతుంది నాన్న? ఆర్టికల్ 22 ఏం చెబుతుందంటే, ఏదైతే డిటెన్షన్ అంటే అరెస్ట్ చేస్తున్నావో, నన్ను అరెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్ రీజన్ చెప్పి అరెస్ట్ చేయాలి నువ్వు. రైట్? ప్రాపర్ రీజన్ చెప్పి అరెస్ట్ చేయాలి. అండ్ 24 గంటల్లో నన్ను 24 గంటల్లో నువ్వేం చేయాలయ్యా అంటే ఏదో ఒక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు నన్ను హాజరుపరచాలి. ఓకే. డిటెన్షన్ చేస్తాను, నేను స్టేషన్‌లో పెట్టుకుంటాను, 3 రోజులు స్టేషన్‌లోనే ఉంచుకుంటాను, 4 రోజులు స్టేషన్‌లో కూర్చోబెడతాను అంటే కుదరదు. 24 గంటల్లో నన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేయాలా? అండ్ నన్నెందుకు డిటెన్షన్ చేస్తున్నావు నువ్వు చెప్పాలి నాకు. సో, ఇదంతా ఓవరాల్‌గా 21, 22 ఇవన్నీ చెబుతున్నాయి. సో, ఇవన్నీ ఏంటయ్యా అంటే మనకి డీటెయిన్ రైట్స్. దీనికి సంబంధించి మనకి జస్లీలా షాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి జరిగింది. మనకి ఏంటయ్యా ఇది అంటే సుప్రీం కోర్ట్ హైలైటెడ్ ద రైట్స్ ఆఫ్ ఎవరైతే డీటైన్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయబడ్డారో అతని రైట్స్ గురించి అగైనెస్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే మనకి 2 రకాల అరెస్ట్ ఉంటాయండి. ఒకటి ఒక ఏ ఏదో ఒక తప్పు చేసిన తర్వాత డిటెన్షన్ ఒకటి జరుగుతుంది. అరెస్ట్ జరుగుతుంది. ఇంకోటి ఏందంటే నువ్వు ఏదో ఒకటి చేస్తావేమో అని చెప్పి ఒక భావనతో అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి రేపొద్దున ఏదో ఒక అల్లర్లు జరుగుతున్నాయి. మార్కెట్‌లో రోడ్డు మీద ఏవో ఒక అల్లర్లు జరుగుతున్నాయి. ఏం చేస్తారంటే ముందు రోజు ఎవరైతే రౌడీ షీటర్లు గాని, ఏదైతే పెద్ద పెద్ద కేసులు ఏవైతే పడ్డాయో వాళ్ళందరిని ఏం చేస్తారంటే హౌస్ అరెస్ట్ చేస్తారు. ఓకే. ఎందుకంటే నీ మీద నాకు అనుమానం ఉంది. రేపు పొద్దున ఈ అల్లర్లలో నువ్వు వెళ్లి పాల్గొంటావేమో, ఆ అల్లర్లు పెద్దది చేస్తావేమో అనే అనుమానంతో మనం అంటూ ఉంటాం కదా! ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి అంటూ ఉంటాం కదా! అంటే ఏంటి ముందే జాగ్రత్త పడటం మంచిది. దాని తర్వాత బాధపడటం కన్నా లేదంటే లేదంటే టాబ్లెట్ క్యూర్ అవ్వటం కన్నా ముందు ప్రివెన్షన్ తీసుకోవడమే మంచిది అని చెప్పి మనకు ముందస్తుగానే అయితే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రివెంటివ్ డిటెన్షన్ మీన్స్ డిటెన్షన్ ఆఫ్ ఎ పర్సన్ వితౌట్ ట్రయల్. డిటాను హ్యాస్ ద రైట్ టు ఫర్నిష్డ్ విత్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్. ఏవైతే గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ ఆ గ్రౌండ్ ఏంటి? నన్ను ఏ గ్రౌండ్ మీద నువ్వు అరెస్ట్ చేస్తున్నావు లేదా డిటెన్షన్ చేస్తున్నావు అనేది అలాంగ్ విత్ ద డాక్యుమెంట్స్ రిలైడ్ ఆన్ ఫర్ సచ్ డిటెన్షన్ ఆర్టికల్ 22(5). ఏమంటున్నారంటే మీకు 22 ఆర్టికల్ ప్రకారము అతనికి ఏదైతే రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ నువ్వు ఇచ్చేయాలా. ఆ గ్రౌండ్స్ నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అతనికి చూపించి అప్పుడే అరెస్ట్ చేయాలా అని చెప్పి అంటున్నారు. ఓకే. 22 ఆర్టికల్ ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే 2 అంటే ఏంటండి? 2 అంటే మన ఫింగర్స్ ఇలా చూపిస్తూ ఉంటాం. బాబు గారు కూడా చూపిస్తూ ఉంటారు. 2 అంటే ఏంటి? విక్టరీ. ఓకే. విక్టరీ. ఎవరి మీద విక్టరీ అంటే 22 అంటే డబుల్ విక్టరీ అండి. 2 సార్లు విక్టరీ వచ్చింది. ఎవరి మీద విక్టరీ అంటే అటువైపు పోలీసుల మీద విక్టరీ నువ్వు డిటెన్షన్ చేయకుండగా అండ్ కోర్టు మీద విక్టరీ 24 గంటల్లో నన్ను సమావేశపరచాలి కాబట్టి కోర్టు మీద కూడా విక్టరీ వచ్చేసినట్టే. సో, డబుల్ విక్టరీ పోలీసుల మీద మనం గెలిచాము అన్నట్టు లేదంటే ఒక ఫండమెంటల్ రైట్ వల్ల మనం బ్రతుకున్నాము డబుల్ విక్టరీ అన్నట్టు మనం అనుకోవచ్చు. రైట్. సో, నెక్స్ట్ చూసుకుంటే అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీఏ. ఓకే. యూఏపీఏ. ఓకే. సో, ఏంటయ్యా ఈ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ అంటే మనం ఎవరైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో దానికి సంబంధించి ఏవైనా మీరు అలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేశారా? ఎవరినైనా అలాంటి యాక్టివిటీస్‌లో తీసుకొని వెళ్ళడానికి ట్రై చేశారా?
మిమ్మల్ని ఏం చేస్తుందయ్యా అంటే అరెస్ట్ చేసి మీకు యూఏపీఏ మీద మిమ్మల్ని డిటెన్షన్ చేస్తారు. ఓకే, శిక్ష విధిస్తారు. అయితే మనకి ఒక రూల్ ఒకటి ఉందండి. యూఏపీఏ 1967కి సంబంధించి ఒక రూల్ ఏంటంటే, నువ్వు అలాంటి కార్యక్రమాలు చేశావు అని చెప్పి తెలిసిందనుకోండి, ఫస్ట్ ఏం చేయాలంటే 14 రోజుల లోపలే నీకు శిక్ష వేసే ముందే ఇవాళ ఇవాళ 2వ తారీఖు అనుకుందాము. సో 2వ తారీఖు లేదా 1వ తారీఖు అనుకున్నాము. 1 నుంచి 7వ తారీఖు వరకు అంటే 7 రోజులు, 1 నుంచి 6వ తారీఖు అనుకున్న 7 రోజులు నువ్వేం చేయాలంటే, నీకు ఒక ఇండిపెండెంట్ అథారిటీ మస్ట్ రివ్యూ ఎవిడెన్స్ గ్యాదర్డ్ బై ఇన్వెస్టిగేటర్స్. ఎవరైతే ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు కదా, ఇన్వెస్టిగేట్ చేశారు, నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు అని చెప్పి తెలిసింది. ఆ ఇన్వెస్టిగేటర్స్ ఏవైతే గ్యాదర్ చేశారో దాన్ని ఒక ఇండిపెండెంట్ అథారిటీ, ఎవరో ఒక అథారిటీ అని కాదు, ఎవరో ఒక ఇండిపెండెంట్ అథారిటీ ఏం చేయాలంటే ఈ ఎవిడెన్స్‌లన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. నిజమేనా? ఇతను ఆ యాక్టివిటీస్ చేశారా? అలాంటి యాక్టివిటీసు టెర్రరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేశావా అని చెప్పి ఒకసారి ముందు వెరిఫై చేస్తారు ఇండిపెండెంట్ అథారిటీ. ఏవైతే ఎవిడెన్స్ నా మీద కానీ, ఎవరైతే పర్సన్ చేశారో వాళ్ళ మీద కానీ ముందు ఎవిడెన్స్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఏమవుతాయా అంటే 7 రోజుల్లో తన రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ఇండిపెండెంట్ అథారిటీ ఎవరైతే అపాయింట్ చేశారో ఆ అథారిటీ ఏం చేయాలంటే 7 రోజుల్లో తన రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 నుంచి 6వ తారీఖు అయిపోయింది. రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఈ 7 రోజుల్లో. నెక్స్ట్ 7వ తారీఖు నుంచి మళ్ళీ 13వ తారీఖు వరకు ఏం చేయాలంటే, మనం ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఆ రిపోర్ట్‌ని మళ్ళీ పర్యవేక్షించాలి. ఏదైతే ఇండిపెండెంట్ అథారిటీ ఏం చేశారయ్యా అంటే ఒక రిపోర్ట్ ఇచ్చారు కదా, ఈ రిపోర్ట్‌ని మళ్ళీ గవర్నమెంట్ ఏం చేయాలంటే మళ్ళీ క్షుణ్ణంగా మళ్ళీ అబ్జర్వ్ చేయాలి. ఓకే, మళ్ళీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమవుతదంటే, అప్పుడు వీళ్ళు గవర్నమెంట్ కూడా ఓకే, ఈ రిపోర్ట్ కరెక్టే, ఇతను యాక్టివిటీస్ చేశాడు అలాంటివి అని చెప్పి తెలిసిందా, అప్పుడు శిక్ష విధించాలి. ఓకే, సో ఓవరాల్‌గా మన సుప్రీం కోర్ట్‌కి సంబంధించి ఇప్పుడు ఏంటయ్యా న్యూస్ ఏంటయ్యా అంటే, ఏదైతే యూఏపీఏ కిందగా ఈ 14 రోజుల టైమ్ లైన్ ఏదైతే ఉందో, గ్రాంటింగ్ శాంక్షన్ ఏదైతే ఉందో ఫర్ ప్రాసిక్యూషను, ఆ 14 రోజులు అనేది మ్యాండేటరీ, డిస్క్రిటరీ కాదు. నీ ఇష్టం వచ్చినట్టు కాదు. నువ్వు ఎవరైనా అలాంటి పనులు చేశారు అని చెప్పి తెలిసిందా, 14 రోజుల్లో నువ్వు ఈ రిపోర్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెబుతుంది. ఆ ఇండిపెండెంట్ అథారిటీని అంటుంది, దాని తర్వాత గవర్నమెంట్‌ని అంటుంది. గవర్నమెంట్ మీరేం చేయాలి సార్ అంటే 7 రోజుల్లో ఇండిపెండెంట్ అథారిటీ ఇచ్చింది వెరిఫై చేయాల్సిందే అని చెప్పి చెబుతూ ఉంది. ఓకే, సో ఓవరాల్‌గా చూసుకుంటే మనకి ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేసే ముందు జాగ్రత్త పడాలి. అలాంటి యాక్టివిటీస్‌లో ఎవరు వెళ్ళకూడదు. ఏమన్నా జరుగుతున్నాయన్నా సరే కొద్దిగా దూరంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్లీ బార్గెనింగ్ ఎక్కువ శాతం మనకి ఎలక్షన్స్‌లోను సుప్రీంకోర్టు మీద ఎక్కువ ఆర్టికల్స్ ఈరోజు ఉన్నాయి. అక్టోబర్‌లో ఎక్కువ ఉన్నాయి, సెప్టెంబర్‌లో సారీ. సో ప్లీ బార్గెనింగ్ అంటే ఏంటయ్యా అంటే, ప్లీ అంటే ఏంటి? PLEA అనే ప్లీ ఎక్కడ వింటూ ఉంటాం? కోర్టులోనే కదా మనం వినేది. ఓకే, బార్గెనింగ్ అంటే ఏంటి? అడుక్కోవడం. ఓకేనా? అడుక్కోవడం లేదంటే అంత కాదు ఇంత, ఇంత కాదు అంత అని చెప్పి బార్గెనింగ్ కాదులేండి, బెగ్గింగ్ అంటారు, సారీ. బార్గెనింగ్ అంటే ఏంటంటే అంత కాదు సార్, ₹50 కాదు సార్, ₹30 ఇవ్వండి, లేదంటే ₹20 ఇవ్వమ్మా అని చెప్పి మనం బేరాలు ఆడుతూ ఉంటాం కదా, దాన్ని బార్గెనింగ్ అంటారు. అలానే నువ్వు కోర్టులో ప్లీ జరిగేటప్పుడు లేదంటే ట్రయల్ జరిగేటప్పుడు నువ్వు సార్ నేను తప్పు ఒప్పుకొని తక్కువ శిక్ష విధించండి అని చెప్పి మనం ప్రాధేయపడటం కానీ లేదంటే బార్గెన్ చేసుకుంటాం కానీ, 5 సంవత్సరాలు కాదు సార్ 3 సంవత్సరాలు వేయండి, ఇది తప్పు ఒప్పుకుంటున్నాను అని చెప్పి మనం బార్గెనింగ్ చేసుకున్నాము అంటే దాన్ని ప్లీ బార్గెనింగ్ అంటారు. ఓకే, సో తప్పు ఒప్పుకోవటం మనకి రీసెంట్‌గా చూసుకుంటే 2021కి బార్గెనింగ్ అనే సిట్యుయేషన్ చూసుకుంటే తప్పు ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే మనకి 0.1% తప్పు, నేను చేసింది తప్పే అని చెప్పి ఒప్పుకుంటున్నారు. ఓకే, చాలా వరకు నేను చేసింది తప్పు కాదు అని చెప్పి వాళ్ళ లాయరు, వీళ్ళ లాయరు అది ఆ కేస్‌ని కోట్ చేయటము, ఈ కేస్‌ని కోట్ చేయటము, ఇది తప్పు కాదు, ఇది ఒప్పు కాదు అని చెప్పి చాలా వరకు ఇవే జరుగుతూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు తప్పు చేశామని చెప్పి ఒప్పుకోవట్లేదు. ఓకే, సో ఓవరాల్‌గా ఇదొక ప్లీ బార్గెనింగ్. మీకు వన్ వర్డ్‌లో మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మీకు ప్లీ బార్గెనింగ్ దేంట్లో మీకు ఎఫెక్ట్ అవ్వదంటే, మీరు ఒకవేళ ఎక్స్‌క్లూడింగ్ క్రైమ్స్ అగైన్స్ట్ వుమెన్ మీద గానీ, చిల్డ్రన్ మీద గానీ, సోషియో ఎకనామిక్ అఫెన్సెస్ ఏమైనా చేశామంటే దాని మీద నీకు ఈ ప్లీ బార్గెనింగ్ అనేది మన సుప్రీంకోర్టు గానీ, హైకోర్టు గానీ నీకు శాంక్షన్ చేయదు. ఓకే, అంటే నువ్వు చేసిన తప్పు ఏదైతే ఉందో అది దానికి సంబంధించి శిక్ష 7 ఏళ్లకు పైగా ఇంప్రిజన్‌మెంట్ శిక్ష ఉందనుకో, అంటే పెద్ద తప్పు చేసినట్టు నువ్వు.
సో పెద్ద తప్పుకి మళ్ళీ నీకు క్షమాభిక్ష ఉండదు. క్షమాభిక్ష అంటే మళ్ళీ పార్ట్ పవర్స్ దగ్గరికి వెళ్ళకండి. ప్లీ బార్గెనింగ్ అనేది క్షమాభిక్ష కిందగా రాదు. కాకపోతే మీకు శిక్ష పడకముందే ఇదంతా జరిగేది. ఓకే. సో ఈ 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉందో దానికి లోపల నువ్వు తప్పు చేసావు. ఎగ్జాంపుల్ ఒక రాబరీ చేసావండి. రాబరీ చేసావు. నీకు 2 సంవత్సరాల జైలు శిక్ష. ఓకే. 2 years మీకు జైలు శిక్ష పడింది. నువ్వు రిక్వెస్ట్ చేసుకొని నేను ఒప్పుకుంటున్నాను సార్ నాకు కొద్దిగా శిక్ష తగ్గించండి. ప్లీ బార్గెనింగ్ చేసుకొని సంవత్సరానికి దీన్ని మార్చుకోవచ్చు. కానీ నువ్వు ఏదో ఒక మర్డర్ గాని ఏదో ఒకటి చేసావు. దీనికి సంబంధించి నీకు 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఈ 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది అంటే నీకు ఇది 7 ఏళ్ల కన్నా ఎక్కువే కదా! 7 ఏళ్ల కన్నా 20 ఏళ్ళు ఎక్కువే కదా! సో ఇలాంటి టైంలో నువ్వు ప్లీ బార్గెనింగ్ చేసుకోవడానికి లేదు అని చెప్పి ఈ ప్లీ బార్గెనింగ్ రూల్ మనకి చెబుతా ఉంది. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి 2023 అమెండ్మెంట్ టు రూల్ 3 ఆఫ్ ద ఐటీ రూల్స్ 2021. మనకి ఐటీ రూల్స్ ఉన్నాయండి. నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావా? ఆర్ ఎల్స్ నువ్వు ఫేస్బుక్లో వీడియో పెడుతున్నావా? ఆర్ ఎల్స్ నువ్వు ఫేస్బుక్లో పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడుతున్నావా? ఇవన్నీ ఐటీ రూల్స్ 2021 గాను 2021ని ఒబే చేసుకుంటా నువ్వు పెట్టాల్సిందే. ఓకే. ఎలా పడితే అలా పెడతానంటే కుదరదు. ఇందులో ఉంటే రూల్స్ అన్ని నువ్వేం చేయాలా ఎలా చేయాలా అన్నీ. ఓకే. దీనికి సంబంధించి 2023లో ఒక అమెండ్మెంట్ జరిగిందండి. ఏం అమెండ్మెంట్ జరిగిందయ్యా అంటే మనకి మన ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అని చెప్పి ఒక యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పారు. బాంబే హైకోర్టు చెప్పింది. ఓకే. ఏంటి ఇది ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్? 2023 చదువుతున్నాయి ఏం సార్ అని చెప్పానుకండి. చదువుతాను. 2023 కాదు 2024లో ఒక కేసు వచ్చింది. దానికి సంబంధించి నేను చెప్పబోతున్నాను. ఈ 2023లో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అని చెప్పి ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఏంటి ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అంటే మీరు చూడండి సోషల్ మీడియాలో చూసుకుంటే మీరు ఫేస్బుక్ కానీ ఏదైనా చూసుకుంటే ఫేక్ న్యూస్లు చాలా చాలా చక్కలు కొడుతూ ఉంటాయి. ఓకే. ఈ పర్సన్ ఇలా చేసేసాడు, ఆ పర్సన్ ఇలా చేసింది, ఆ హీరోయిన్ ఇలా చేశాడు, లేదంటే ఇలా డిఫరెంట్ ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంటాయి. ఆ సీఎం ఇది అన్నాడు, ఆ పీఎం ఇది అన్నారు. సో ఇలా డిఫరెంట్ ఫేక్ న్యూస్లు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి ఫ్యాక్ట్ నిజ చెకింగ్ నిజ నిర్ధారణ చేయడానికి ఒక యూనిట్ని ఏర్పాటు చేయండి. FCU అనే యూనిట్ని ఏర్పాటు చేయండి అని చెప్పి బాంబే హైకోర్టు స్ట్రైక్ డౌన్ చేసింది. అయితే రూల్ 3ని అమెండ్ చేసింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మనకి కునాల్ కమ్రా అని చెప్పి ఒకతను ఉన్నాడండి. అతను యూనియన్ ఆఫ్ ఇండియాకి ఎగనెస్ట్గా మన కేసు ఒకటి ఫైల్ చేశారు. ప్లీ ఒకటి ఫైల్ చేశారు. దానికి సంబంధించి చూసుకుంటే ఏం వేశారయ్యా అతను అంటే ఈ 2023లో ఏదైతే అమెండ్మెంట్ జరిగిందో దేనికి ఐటీ ఇంటర్మీడియట్ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ఈ ఏదైతే ఐటీ కోడ్స్ 2021 ఏదైతే అమెండ్మెంట్ జరిగిందో 2023కి ఏం జరిగిందంటే ఎంపవర్ ద గవర్నమెంట్ టు ఐడెంటిఫై ఫేక్ న్యూస్ పెనిట్రేటింగ్ టు ద బిజినెస్ ఆర్ సోషల్ మీడియా పర్ఫామ్ త్రూ FCU. ఈ FCUని అపాయింట్ చేసి చూడమన్నారు కదా, అది అన్లాఫుల్. దీనివల్ల ప్రైవసీ పోతా ఉంది. ఎందుకంటే ఫేక్ న్యూస్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఫేక్ న్యూస్ని ఐడెంటిఫై చేయాలంటే ఏమవుతుంది? మేజర్గా మీ అకౌంట్స్ మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ FCU ఏం చేస్తుందంటే మీరు తప్పు చేశారండి. మీరు ఒక ఫేక్ న్యూస్ ఒకటి ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేయడంలోనే వాళ్ళు ఏం చేస్తారంటే FCU వాళ్ళు మీ ఏదైతే వాట్సాప్ ఉందో దాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకొని ఈ వాట్సాప్ నుంచి ఏదైతే నువ్వు న్యూస్ పంపించావో ఓకే A నుంచి B నుంచి C to D ఇలా న్యూస్ వెళ్తూ ఉంటుంది కదా. ఒక ఫేక్ న్యూస్ వచ్చేసింది, ఒక స్క్రీన్ షాట్ వచ్చేసింది, దాన్ని A నుంచి B నుంచి C D నుంచి D వీళ్ళు ఏం చేయాలి? FCU ఏం చేయాలా? ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ A అనే అతను పట్టుకోవాలా. పట్టుకోవాలంటే ఈ D వాట్సాప్ చరిత్ర, టెలిగ్రామ్ చరిత్ర మొత్తం చూస్తారు. ఓకే. చూసిన తర్వాత మళ్ళీ C దగ్గరికి వెళ్తారు. C పంపించాడని అర్థమవుతుంది వాళ్ళకి. C వాట్సాప్ చరిత్ర వాడి జీవితం మొత్తం చూసేస్తారు. దాని తర్వాత B దగ్గరికి వెళ్తారు. సో ఇలా వీళ్ళ ముగ్గురు జీవిత చరిత్రలు మొత్తం రోడ్డు మీద పడుతున్నాయి. అవునా? వీళ్ళందరూ FCU దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. సో దీనివల్ల డేటా బ్రీచ్ అవుతుంది, ప్రైవసీ బ్రీచ్ అవుతుంది, నా లైఫ్ అండ్ పబ్లిక్ లిబర్టీ ఏదైతే ఉందో 21 నాది భంగం కలుగుతుంది అని చెప్పి అతను ఏం చేశారంటే మనకి కునాల్ కమ్రా గారు కేసు ఒకటి ఫైల్ చేశారు. సో ఆ కేసులో మనకు అంత ఇంపార్టెంట్ వడ్డీ టేకన్ రాలేదు. మళ్ళీ నెక్స్ట్ వర్గిటీ జరుగుతూనే ఉన్నాయి. సో దానికి సంబంధించి మనం ఇంపార్టెంట్ ఇక్కడ ఏం చూసుకోవాలంటే FCU అనేది గుర్తుపెట్టుకోవాలా. నువ్వు కానీ ఫేక్ న్యూస్లు ఇచ్చావు బయటికి అంటే నిన్ను పోలీసులు ఏం చేస్తారు? ICUలో వెళ్ళి పడేస్తారు. ఓకే. ICU FCU ఇలా గుర్తుపెట్టుకోవాలా. నువ్వు తప్పు చేసావు అంటే ఫేక్ న్యూస్లు ప్రాపగేట్ చేసావు అంటే నిన్ను ఎలా కొడతారంటే నువ్వు వెళ్ళి ICUలో అడ్మిట్ అవ్వాలా, అలా కొడతారు అన్నట్టు. FCU మనకి ICU ఇలా రిపీట్ చేసుకోవచ్చు. ఓకే. FCU అనే పదం గుర్తు రాగానే ICU పదం గుర్తు రావాలా, ఫేక్ న్యూస్లు గుర్తు రావాలి నీకు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఇతని పేరు కునాల్ కమ్రా కూడా గుర్తు రావాలా. కునాల్ కమ్రా ఎలా ఉంటుందంటే నువ్వు ఫేక్ న్యూస్లు ఎక్స్ప్లాయిట్ చేసావు అనుకో, ఫేక్ న్యూస్లు పంపించావండి. ఫేక్ న్యూస్లు పంపిస్తే ఏమవుతుంది? నీ
కర్మ ఏదో ఒక రోజు మళ్ళీ నిన్నే వెనక్కొచ్చి కొడుతుంది, రైట్? ఎవడి మీదనో నువ్వు ఫేక్ న్యూస్లు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నావు అనుకో, నీ కర్మ మళ్ళీ బూమరాంగ్లా నిన్నే వచ్చి మళ్ళీ తడుతుంది. ఓకే, వాళ్ళ మీద ఫేక్ న్యూస్లు ప్రాపగేట్ చేయకూడదు. ఓకే, లేదంటే నువ్వు ఫేక్ న్యూస్లు ఎక్కడ పెడతావు? ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఎక్కడో చోట పెడతావు కదా. అవి ఎక్కడ ఉంటాయి? డిజిటల్ మీడియాలో లైఫ్ లాంగ్ అక్కడే స్టోర్ అయి ఉంటాయా? అవును, స్టోర్ అయి ఉంటాయి. నువ్వు డిలీట్ చేస్తావు అనుకోవచ్చు, కానీ ఒక కాపీ బ్యాక్ ఎండ్లో ఫేస్బుక్ సర్వర్లో అప్లోడ్ అయ్యి ఉంటుంది కదా. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ లాంగ్ నీ కర్మ నీ ఎమ్మటే పడుతూ ఉంటుంది. సో ఇలా ఫేక్ న్యూస్లు నువ్వు చేసుకోవచ్చు. కర్మ ఎవరు? కర్మ, కునాల్ కమ్రా, రైట్. సో వీళ్ళిద్దరి పేర్లు అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూటింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్. ఒక పబ్లిక్ సర్వెంట్ ఉన్నాడండి. పబ్లిక్ సర్వెంట్ అంటే ఎమ్మెల్యేలు అనుకోండి, ఎంపీలు అనుకోండి, ఎమ్మెల్సీలు అనుకోండి, ఎవరైనా వార్డ్ మెంబర్లు అనుకోండి, అందరూ పబ్లిక్ సర్వెంట్సే. ఓకే, ఈ పబ్లిక్ సర్వెంట్స్ని మీరు ప్రాసిక్యూట్ చేయాలి అనుకుంటే, అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ ముందు నుంచోబెట్టాలి అనుకుంటే, ఓకే, ఏం చేయాలయ్యా అంటే అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూసుకుంటే రీసెంట్లీ గవర్నర్ ఆఫ్ కర్ణాటక గవర్నర్ గారు ఏం చేశారంటే, ఇన్వెస్టిగేషన్ ఫర్ ప్రాసిక్యూషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ని మీరు కావాలి, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి గవర్నర్ గారు ఏం చేశారంటే, కర్ణాటక గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చారు, ఇన్వెస్టిగేట్ చేసుకోండి చీఫ్ మినిస్టర్ని అని. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, మనకి ఏదైతే చీఫ్ మినిస్టర్ కానీ పబ్లిక్ సర్వెంట్స్ కానీ మనం ఏం చేయాలయ్యా అంటే, శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ దెర్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్ అండి ఆఫ్ గ్రాంట్ ఆఫ్ శాంక్షన్ అంటే అప్రూవల్ ఇవ్వాలి, గవర్నర్ గారు అప్రూవల్ ఇవ్వాలి బిఫోర్ ప్రాసిక్యూషన్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ టు ప్రొటెక్ట్ పబ్లిక్ సర్వెంట్స్ ఫ్రమ్ మెలిషియస్ ప్రాసిక్యూషన్స్. చాలామంది చాలా రకాలుగా కేసులు వేస్తూ ఉంటారు. ప్రతిదానికి వాళ్ళని పట్టుకుపోతే ఎలా? అందుకనే ఆ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ పర్మిషన్ ఇవ్వాల్సిందే. పబ్లిక్ సర్వెంట్కి సంబంధించి ఆ పై అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వాల్సిందే. పై అధికారి ఇప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు అనుకోండి, ఆ పై అధికారి తహసీల్దార్ గారు ఉంటారు, దాని పై అధికారి ఆర్డీఓ గారు ఉంటారు. ఇక్కడ ఈ ఛానల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ తప్పు చేశాడని తెలిసిందనుకోండి, ఏం చేయాలంటే తహసీల్దార్ పర్మిషన్ ఇవ్వాలి ఇతన్ని ప్రాసిక్యూట్ చేయడానికి. అలానే తహసీల్దార్ తప్పు చేస్తే ఆర్డీఓ పర్మిషన్ ఇవ్వాలి. సో ఇలా శాంక్షన్ ఇవ్వాలి, పర్మిషన్ అనకూడదు, శాంక్షన్ అన్నట్టు మనం ఆ పదం వాడాలి, రైట్. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి దీనికి సంబంధించి మనకి సిఆర్పిసిలో కూడా యాక్ట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిఎన్ఎస్ఎస్ ఏంటిది? భారతీయ నాగరిక సురక్షా సంహిత ఏదైతే బిఎన్ఎస్ఎస్ ఉందో దాంట్లో ఏ సెక్షన్ చదువుతుందయ్యా అంటే మనకి 218. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, 18 అంటే ఏంటి? 18 అంటే ఓటు వేసే హక్కు, అవునా? ఓట్ రైట్. సో ఈ ఓట్ రైట్ ఎవరిని ఎన్నుకుంటావయ్యా అంటే పబ్లిక్ సర్వెంట్ని ఎన్నుకుంటాము. ఈ పబ్లిక్ సర్వెంట్ని ఎన్నుకునేటప్పుడు అతన్ని ప్రాసిక్యూషన్ చేయాలన్నా సరే ఈ 18 తన ముందుకు వచ్చి వస్తుంది మళ్ళీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.